ఈ అప్పులు తేవడంలో రాజ్యాంగాన్ని ఎలా ఉల్లంఘిస్తా ఉన్నాడు అని అంటే, రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రానికి ఉన్న 436 గనులపై హక్కులన్నీ కూడా ఏపీఎండిసికి సంస్థ తీసుకొచ్చి ఆ గనుల విలువ 191,000 కోట్లుగా లెక్క కట్టి మొత్తం ఆ గనులన్నింటినీ కూడా తాకట్టు పెట్టి బాండ్లు జారీ చేయడం ద్వారా 9,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాడు చంద్రబాబు. ఇది ఎందుకు రాజ్యాంగం ప్రకారం తప్పు అని అంటే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 293(1) ప్రకారం కన్సాలిడేటెడ్ ఫండ్ను తాకట్టు పెట్టి అప్పు తీసుకునే వెసులుబాటు కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది. కానీ అప్పు కోసం చట్ట విరుద్ధంగా ఏకంగా రాష్ట్ర ఖజానాపై అంటే రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్పై ప్రైవేట్ వ్యక్తులకు హక్కులు కనిపించిన చరిత్ర రాష్ట్ర చరిత్రలో కాదు, దేశ చరిత్రలో కూడా బహుశా ఎప్పుడు ఉండిండదు. ఇది చట్టరీత్యా నేరం. 293(1) very clearly, Constitution 293(1) clearly says